ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథం 38వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 38. ఇందులో ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఇర్మియా బురద గోతిలో వేయబడి తిరిగి తీయబడుట. ఇర్మియా బురద గల గోతిలో వేయబడి మళ్ళీ తిరిగి పైకి తీయబడుట మనం ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో చూడవచ్చు. మొదటి 2 వచనాలు చదువుతాను. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను తెగులు చేతనైనను చత్తురు గాని కల్దీల యొద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని ఇర్మియా ప్రజలకందరికీ ప్రకటింపగా, యెరూషలేము పట్టణ వాసులు బబులోనికి వెళితే బ్రతుకుతారు, దేవుని శిక్ష తప్పించుకుంటారు. కాబట్టి దేవుని మాట విని వారు బబులోను రాజు చేతికి తమను తాము అప్పగించుకోవాలి. లేదంటే ఖడ్గము చేత, క్షామము చేత, తెగులు చేత చనిపోతారు. కానీ కల్దీల యొద్దకు బయలుదేరి వెళ్ళేవారు మాత్రం, వారికి తమను తాము అప్పగించుకునేవారు మాత్రం బ్రతుకుతారు అని దేవుడు వారికి ప్రకటించమని ఇర్మియాకు సెలవిచ్చారు. ఎందుకనంటే వారికి శిక్ష అన్నమాట. వారెవరో దేవుని పిల్లలు. దేవుని పిల్లలు దేవుని పిల్లలకి ఏంటి ఈ పరిస్థితి? దేవుడే వారిని ఎందుకు శత్రువుల చేతికి అప్పగిస్తున్నారు అంటే, వాళ్ళు దేవుని పిల్లలనే సంగతి మరిచి దేవుని విడిచి తమ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. తమకిష్టం వచ్చిన రీతిలో బ్రతుకుతున్నారు. అందుకు దేవుడు వారికి శిక్షగా ఇది నియమించారు. మరి దేవుని బిడ్డలకు కూడా శిక్ష ఉంటుందా అంటే ఉంటుంది. విశ్వాసులైన మనకి కూడా శిక్ష ఉంటుంది. ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఎప్పుడు? ఆయనకు మనం విధేయత చూపకపోతే, ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకపోతే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. ఆయన ప్రజలకు శిక్ష ఉంటుంది. అది క్రమశిక్షణ సంబంధమైన శిక్ష. దేవుడు మనల్ని క్రమపరచుటకు పెట్టే శిక్ష. కాబట్టి ఖచ్చితంగా దేవుని బిడ్డల్ని ఆయన శిక్షిస్తాడు. ఆయన ప్రేమ గలవాడు అని మనం చాలాసార్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఆయన ప్రేమ గలవాడే, కానీ మరొక కోణం ఉంది ఆయనలో. న్యాయవంతుడు. ఆయన ప్రేమనే చూడకండి, న్యాయాన్ని కూడా చూడండి. న్యాయవంతుడు. ఒక పక్క ప్రేమ గలవాడు, మరొక ప్రక్క న్యాయవంతుడు. ప్రేమతో తన యొద్దకు వచ్చి క్షమించమని అడిగిన వారిని క్షమించి కనికరిస్తాడు. కరుణించి మన శిక్ష ప్రభు మీద వేస్తాడు. తప్పిదానికి తగిన శిక్ష విధించకుండా కనికరిస్తాడు, కరుణిస్తాడు. కానీ
మరొక కోణం ఆయనలో ఉంది. ఏంటది? న్యాయవంతుడు. ఆయన న్యాయాధిపతి, సార్వభౌముడు. ఆయన న్యాయం కలిగినవాడు. మరి మానవుల్ని ప్రేమించి మానవులకి సమస్తాన్ని ఇచ్చాడు. అన్యజనులైనటువంటి వారికి మనస్సాక్షిని ఇచ్చాడు. ఆ మనస్సాక్షిని త్రోసివేసి ఆయన వద్దు అనుకుంటే న్యాయంగా వాళ్ళకి నిత్య శిక్షను విధిస్తాడు. అన్యజనులకు, అంటే దేవుణ్ణి ఎరగని వారికి, దేవుడు వద్దు అనుకున్న వారికి. మరి దేవుణ్ణి ఎరిగినటువంటి విశ్వాసులకు ఏంటంటే వారిని కూడా ఒక తండ్రిగా శిక్షిస్తాడు. శిక్ష లేకుండా పోదండి. అంటే లోకముతో కలుగు శిక్షావిధి మనకు కలగదు, కానీ లోకముతో పాటు కలిగే శిక్షావిధి మనకు కలగదు, కానీ తండ్రిగా క్రమశిక్షణ కొరకు ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆ శిక్షలే ఈ లోకంలో విశ్వాసులైన వారు అనుభవించేవి. అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అశాంతి కావచ్చు, పోరాటం కావచ్చు, నిందలు అవమానాలు కావచ్చు, ఏదైనా సరే ఆయన న్యాయాధిపతి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు, మనము దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తం అని, అంటే ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తం అని మనం బలలో పాలు పొందుతాం. మరి బలలో పాలు పొందేటప్పుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. కాబట్టి లోకముతో కలిగేటువంటి శిక్షావిధి ఉండదు. కాకపోతే బలహీనతలు వస్తాయి. బలలో యోగ్యంగా పాలు పొందకపోతే బలహీనతలు వస్తాయి. బలహీనతలు అంటే ప్రార్థన చేయాలనిపించకపోవడం, వాక్యం చదవాలనిపించకపోవడం, మందిరానికి వెళ్ళాలనిపించకపోవడం, దైవిక సంబంధమైన కార్యాల్లో పెద్ద ఆసక్తి లేకపోవడం, అది బలహీనతలు. మరి ఇవేవి లేకపోతే దైవ ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? అలాగ కొంతమంది బలహీనలైపోతారు అయోగ్యంగా పాలు పొందితే. రెండవది, రోగాల బారిన పడతారు. రోగం ఏదో ఒకటి వస్తుంది. ఆ రోగంతో నానా బాధలు పడతాం. ఇంకా వినకపోతే ఇంకెందుకు లేడు బతుకుతుంది దండగనుకుని, ఇలాంటి వాడు బ్రతికితే సంఘానికి చేయడని భూమి మీద లేకుండా చేస్తాడు. ఇవి నా సొంత మాటలు కాదండి, దేవుని వాక్యం. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం తీద్దాం. 11వ అధ్యాయం 27వ వచనం నుంచి. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము.
కాబట్టి మనల్ని మనం తీర్పు తీర్చుకోవాలి. ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. లోకముతో పాటు మనకు శిక్షావిధి లేదండి, నరకం లేదు. కాబట్టి ప్రభు చేత భూమి మీద బ్రతికి ఉండగానే శిక్ష పొందుతాం అన్నమాట. శిక్ష పొందుతాం. కాబట్టి అయోగ్యంగా కాకుండా, అంటే నీవు దేవుని బిడ్డవు, నువ్వు వాక్యాన్ని హేతువు చేసుకుని పాపం చేయకూడదు. కొన్నిసార్లు వాక్యాన్ని తమ స్వప్రయోజనం కోసం కొంతమంది త్రిప్పేసుకుంటారు. బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులు, భక్తులు పాపాలు చేయలేదా అని చెప్పి, దావీదే పాపం చేశాడు, నేను చేస్తే తప్పేంటి, చెయ్యి. కానీ దాని పర్యవసానం దావీదు అనుభవించాడా లేదా? న్యాయంగా దేవుడు అతన్ని శిక్షించాడా లేదా? అతనికి అతని ఇంటి వారికి సదాకాలం యుద్ధం అన్నాడు. సదాకాలం యుద్ధం. మరి ఉరియాని చంపించేశాడు కదా. ఒక వ్యక్తిని హత్య చేయడం అంటే అది ఎంత భయంకరం. కాబట్టి సదాకాలం యుద్ధం అతని ఇంటి వారికి అతనికి. అందుకే చూడండి, 4 కుమారులు చనిపోయారు. పర్యవసానం ఇది. 4 ఇంట్లో ఒకరికొకరికి పడకపోవడం, అశాంతి. ఎప్పుడు ఏడవనోడు, అప్పటి వరకు పాపం చేయకముందు ఎప్పుడు ఏడవనోడు, పాపం చేసిన తర్వాత ఇంక ఏడవడమే. పరుపు తడిసిపోయేంతగా ఏడ్చాడు. శాంతి లేదు, నెమ్మది లేదు. రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యంలోకి పారిపోయే స్థితి. అవమానించబడి, దూషించబడి, ద్వేషించబడిన స్థితి. ఇదంతా భక్తుడు కాబట్టి ఓపికతో భరించాడు దావీదు. మరి నువ్వు తట్టుకోగలవా అవన్నీ? ప్రభు పెట్టిన శిక్షావిధిని నువ్వు భరించగలవా? ఒకసారి ఆలోచన చేసుకో. తండ్రిగా శిక్షిస్తాడు, న్యాయాధిపతిగా శిక్షించడు. ఆయన ఎరిగిన వారిని తండ్రిగా శిక్షిస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రభు వారితో చెబుతున్నాడు, అరే బాబు, మీకు శిక్షగా 70 సంవత్సరాల శిక్షగా నేను బబులోను చెరలోకి మిమ్మల్ని పంపబోతున్నాను. కారణం ఏంటంటే మీరు నన్ను నిర్లక్ష్య పెట్టారు. నన్ను వద్దనుకుని అన్య దేవతల్ని, విగ్రహాలని పూజించడం ప్రారంభించారు. నా మందిరాన్ని నిర్లక్ష్య పెట్టారు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించాను. మీ తండ్రి అయిన అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాను. మీకు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. మీకు ఏది కావాలంటే అది చేస్తూ వచ్చాను. మిమ్మల్ని ఎంత గొప్పగా హెచ్చించి ప్రయోజకులుగా చేస్తే, మరి ఇప్పుడు మీరేమో నా మీద తిరుగుబాటు చేశారు. మరి తిరుగుబాటుకు శిక్షగా ఒక 70 సంవత్సరాలు మిమ్మల్ని బబులోను దేశానికి చెరగా పంపిస్తున్నాను. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని దర్శించి శేషాన్ని తిరిగి తీసుకొస్తాను. కాబట్టి మీరు ఇప్పుడు కల్దీయులో మీ దేశం మీదకి దండెత్తి వచ్చారు కాబట్టి వారి చేతికి మీరు అప్పగించుకోండి. వారి చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకుని మీరు వాళ్ళతో పాటు కల్దీ దేశానికి, బబులోను దేశానికి వెళితే మీకు క్షేమం, మీరు బ్రతికే ఉంటారు. లేదు మేము
దేవుడు చెప్పినట్టుగా చెయ్యం. కల్దీయులకు మమ్మల్ని మేము అప్పగించుకోం. మేము వ్యతిరేకిస్తాం. మేము వాళ్ళకి లొంగం. వాళ్ళు చెప్పినట్టుగా వినం అని మీరంటే, ఈ పట్టణంలోనే మేము ఉంటామని కల్దీయుల చేతికి అప్పగించబడకుండా తప్పించుకు తిరిగిన తర్వాత మీకు మరణం తప్పదు. మీరు కల్దీయులకి చేతికి అప్పగించబడి బబులోనికి వెళితే బ్రతికి ఉంటారు. అలా కాదని వాళ్ళ చేతుల నుంచి తప్పించుకొని చూస్తే, వాళ్ళ చేతుల నుంచి తప్పించబడిన ఖడ్గము చేతో, కరువు చేతో, తెగులు చేతో మీరు చచ్చిపోతారు, ఈ దేశంలో ఉండరు అని ప్రభు ఖచ్చితంగా వారికి చెప్పాడు. ఖచ్చితంగా చెప్పాడు. ఒకవేళ మీరు బయలువెళ్ళి కల్దీల చేతికి అప్పగించుకుంటే దోపుడు సొమ్ము దక్కించుకున్నట్టుగా మీ ప్రాణాలను మీరు దక్కించుకుంటారు, మీరు బ్రతుకుతారు అని ప్రభు చెప్పాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, కల్దీయులు ఈ పట్టణం మీదకి రారు, కల్దీయులు మమ్మల్ని ఏం చేయరు అని చెప్పి కొంతమంది భ్రమపడుతున్నారు. ఎలా భ్రమపడ్డారు వాళ్ళు? ఎలా అంటే, అబద్ధ ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు దేవుడు వారిని పంపలేదు, దేవుడు వారితో మాట్లాడలేదు, దేవుడు వారికి ప్రకటించమని చెప్పలేదు. కానీ వాళ్ళు రాజుకు ఇష్టంగా, అధిపతులకు ఇష్టమైన మాటలు పలుకుతూ అబద్ధ ప్రవక్తలు అందరూ చేరి, కల్దీయులు మన దేశం మీదకి దండెత్తి రారు, వాళ్ళు మనల్ని ఏమీ చేయలేరు అని కొంతమంది ఏమో మొదటిసారి దండెత్తి తీసుకుపోయిన వారిని మళ్ళీ తీసుకొచ్చేస్తాడు దేవుడు అని కొందరు. యెరూషలేము మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకెళ్ళిపోయినాడు, మళ్ళీ తిరిగి తీసుకొచ్చేస్తాడని కొందరు. ఇలాగ అబద్ధ ప్రవక్తలు అబద్ధాలు పలుకుతూ ప్రజల్ని మోసం చేసేస్తూ ఉన్నారు. నేటి దినాల్లో కూడా నిజమైన బోధకుడు ఎవరో, అబద్ధ బోధకుడు ఎవరో తెలుసుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి. సత్యాన్ని ప్రకటించేవాళ్ళు ఎవరో, అసత్యాన్ని ప్రకటించేవాళ్ళు ఎవరో తెలుసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి, తెలుసుకోవాలంటే వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించాలి. ఆ వాక్యము లేఖనాల ప్రకారం ఉందో లేదో సరిచూసుకోవాలి. కాబట్టి అబద్ధ బోధకులు ఎంతోమంది ఉంటారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. వారు ఎంతసేపు కూడా ఈ లోకంలో ఉండేటువంటి సుఖ సౌఖ్యాలు, ఆస్తి ఐశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయుధ ఆరోగ్యాలు, వీటి గురించే చెప్తారు. ఎంతసేపు మీకు ఆరోగ్యం ఉంటుంది, మీ రోగం పోద్ది, మీరు సుఖంగా ఉంటారు, మీరు బాగా సంపాదించుకుంటారు, మీకు ఆయుష్ కాలం ఎక్కువగా ఉంటుంది, ఈ లోక సంపదలతో మీరు నింపబడతారు, మీ పరిస్థితులు బాగుంటాయి, మీకు ఉద్యోగం వస్తుంది, మీ వ్యాపారంలో వృద్ధి పొందుతారు, మీ పిల్లలకు పెళ్ళి అవుతాయి. ఇవే లౌకిక సంబంధమైన 70-80 సంవత్సరాల కోసం 70-80 సంవత్సరాల కోసం ఓ తాపత్రయపడతా ఉంటారు. ఏమోనండి, మీకు ఆరోగ్యం కలుగుద్దో లేదో మేము చెప్పలేం, మీకు కలిసి వస్తుందో లేదో మేము చెప్పలేం, మీరు బాగా బ్రతుకుతారో లేదో చెప్పలేం. కానీ ఒకటి మాత్రం నిజం, ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు రక్షకుడిగా దేవుడిగా అంగీకరిస్తే, రేపు మీరు చనిపోయిన తర్వాత
మీ ఆత్మ పాతాళం నుంచి తప్పించబడి పరలోకానికి మీరు చేరతారు. తరతరాలు యుగయుగాలు ప్రభుతో ఉంటారు. ఈ లోకం కోసం, ఈ లోకంలో 70 సంవత్సరాల కోసం మేము మీకు ప్రకటించాం. కానీ చనిపోయిన తర్వాత నిత్యత్వంలో మీరు ఉండడం కోసం దేవుడు మానవులందరి కోసం ఒక గొప్ప ప్రణాళికని ఏర్పాటు చేశాడు. ఆ విషయం మీరు తెలుసుకోండి అంతే. అదే మన డెస్టినేషన్, అదే మన అంత్యం అంతే. ఈ 70-80 సంవత్సరాలు ఎలాగైనా బ్రతికేయచ్చు. ఉద్యోగం ఉన్నా లేకపోయినా బ్రతికేయచ్చు. పెళ్ళైనా అవ్వకపోయినా బ్రతికేయచ్చు. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా బ్రతికేయచ్చు. ఇది శాశ్వతం కాదు. ఇక్కడే శాశ్వతంగా ఉండం. పోనీ ఆలోచన చేయండి, మీకంటే ముందున్న వారు ఉన్నారా? మీ తాత ముత్తాతలు ఉన్నారా? అందరూ చనిపోయారు. అలాగే నీవు నేను కూడా చనిపోతాం. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ 70-80 సంవత్సరాల జీవితం కోసం నువ్వు ప్రభువుని నమ్మక్కర్లా. ప్రభువుని నమ్మనోడు కూడా బతుకుతున్నాడు. యేసు ప్రభుని నమ్మనోడు కూడా బతుకుతున్నాడు 70-80 సంవత్సరాలు. యేసు ప్రభు నమ్మనోడే మనకంటే బాగా బతుకుతున్నాడు లోకంలో, అన్నీ అనుభవిస్తూ. కాబట్టి ఈ లోక భోగాల కోసం, ఈ లోక సుఖాల కోసం, ఈ లోక సౌఖ్యాల కోసం నువ్వు ప్రభువుని నమ్మక్కర్లేదు. నువ్వు నమ్మకపోయినా నీ టాలెంట్ని బట్టి నువ్వు బతికేస్తావు. ఎందుకంటే ఆయన దయ ఉంది. ఆయన దయ నీ మీదే కాదు, దేవుని నమ్మని వాళ్ళందరి మీద ఉంది దయ. ఆయన దయ ఉంది కాబట్టి లోకస్తులందరికీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి, వ్యాపారాలు చేసుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు, తింటున్నారు, ఆరోగ్యాన్ని పొందుకుంటున్నారు, సూర్యరశ్మి వస్తుంది, వర్షం వాళ్ళకు కురుస్తుంది. ఆయన దయ ఉంది. వాళ్ళ మీదే కాదు, మన మీదే కాదు, అందరి మీద ఉంది ఆయన దయ. కానీ నువ్వు కృపను పొందుకో. ఈ లోకం శాశ్వతం కాదు. ఎక్కువ కాలం ఇక్కడ ఉండవు. 70-80 సంవత్సరాలు ఉంటావు. అదైనా గ్యారంటీ లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, నువ్వు చనిపోయిన తర్వాత నీవు నరకానికి పోకుండా నిత్య జీవానికి, మోక్షానికి, పరలోకానికి చేర్చగలిగిన దేవుడు ఈయన. అదే మేము చెప్తున్నాం. అదే శాశ్వతం. ఈ లోకం శాశ్వతం కాదు. కాబట్టి ఆయన మాట వినండి, సత్యాన్ని తెలుసుకోండి. అబద్ధ బోధకులు ఎవరో, సత్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరో తెలుసుకోండి. కాబట్టి వాళ్ళ అబద్ధాలు చెప్పి ప్రజల్ని కల్దీయుల చేతికి అప్పగించుకోకుండా చేసేశారు. రాజు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. రాజు కూడా. కాబట్టి దేవుని మాట వింటే వాళ్ళు బ్రతుకుతారండి. లేకపోతే వాళ్ళు అప్పుడే చచ్చిపోతారు. ఖడ్గము చేత, కరువు చేత, తెగుల చేత. ఒకవేళ కల్దీయుల చేతికి అప్పగించుకోకుండా దాగి ఎక్కడన్నా దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి బ్రతుకుదామని ఆ దేశంలో ఉన్నా, ఈ కల్దీయుల చేతికి అప్పగించకపోయినా ఖడ్గము చేత మనం ముందుకెళ్ళే కొలిది చూస్తాం. ఎలా వాళ్ళు కల్దీయుల చేతికి అప్పగించుకోకుండా అక్కడే ఉండిపోయి ఎలా చనిపోయారో మనం చూడవచ్చు. లేకపోతే క్షామం, కరువు వచ్చేస్తుంది, లేదా తెగులు, ఏదో ఒక రకంగా చనిపోవడం ఖాయం. అంటే బ్రతకవలసినంత కాలం బ్రతకరు. బ్రతకవలసినంత కాలం బ్రతకకుండా ముందే చచ్చిపోతారు. అది ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా వారు కల్దీయుల చేతికి తాను అప్పగించుకుంటే వాళ్ళు బ్రతుకుతారు. ఎన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతకాలో అన్ని సంవత్సరాలు బ్రతుకుతారు. ఒకవేళ బ్రతికి బాగుంటే మళ్ళీ తిరిగి యెరూషలేముకి 70 సంవత్సరాల తర్వాత వస్తారు. అది ప్రభు చెప్పిన మాట అది. కాబట్టి ఎందుకంటే దేవుడు వారికి శిక్ష విధించాడు. గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకు కూడా దేవుడు శిక్ష విధిస్తాడు ఖచ్చితంగా. అందులో అనుమానం ఏమీ లేదు. దేవుడు పక్షపాతి కాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వెనక దేవుడు న్యాయవంతుడే కానీ మనమే అన్యాయస్తులు. అది దేవుడిని నిందించడానికి అసలు అవకాశం లేదు.
మరి ఏంటి, మనకు వచ్చినటువంటి బాధలు, కష్టాలు, శ్రమలను వీటన్నిటిని బట్టి దేవుని నిందిస్తామేంటి? అది ఎంత తప్పు? నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు గతంలో చేసినటువంటి విషయాలను స్మరణకు తెచ్చుకో, అంతే. అయితే దేవుడు కృపగలవాడు, కరుణించేవాడు, క్షమించేవాడు, కనికరాన్ని చూపించేవాడు. నువ్వు పశ్చాత్తాపడితే ఈ పరిస్థితి నుంచి కూడా నేను తప్పిస్తాడు. అవును, ఖచ్చితంగా తప్పిదానికి తగిన శిక్ష విధించడు ఆయన. నువ్వు పశ్చాత్తాపడితే నువ్వు ఈ పరిస్థితులన్నిటి నుంచి తప్పించబడతావు. నీకు నెమ్మదిని, శాంతిని ఇస్తాడు. ఆల్రెడీ నీ మనసులో ఉంది నెమ్మది, శాంతి. అందుకే నువ్వు సంతోషంగా ఉన్నావు. ఎన్ని బాధలు ఉన్నా సరే, ఒక పక్క బాధ కలిగిన ఒక పక్క సంతోషం కలుగుతూ ఉంది. ఇది దేవుని యొక్క కృప. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే ఎప్పుడు దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.